నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. గమన పోలీస్ ఎంక్వైరీకి ఆమె ఇప్పుడు సహకరించింది. మరి దగ్గర 2-3 గంటల పాటు సాగిన ఈ ఎంక్వైరీలో ఏమేం విషయాలు బయటకు వచ్చినాయి, ఏమైనా రావణ్కి సంబంధించిన సీక్రెట్స్ బయటకు పెట్టిందా, లేదు అంటే బచ్చలకూరి జోసెఫ్కి అట్ ద టైం వైసీపీకి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేది తను ఏమైనా రివీల్ చేసిందా అనే విషయాలు ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సో దీని మీద అసలు ఏం చెప్పింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. సరే, అంటే గమన ఈరోజు పోలీసుల ముందు హాజరైంది విచారణకి. మళ్ళీ 17వ తారీఖున రమ్మని చెప్పారు. మరి ఈ విచారణలో జోసెఫ్కి సంబంధించిన ఏమైనా కీలకమైన అంశాలు బయట పెట్టడం జరిగిందా? మళ్ళీ రమ్మన్నారు కదా 17వ తారీఖున. అవును, అంటే పూర్తి స్థాయిలో విచారణ పూర్తి కాలేదు అనేది అర్థం. మళ్ళీ రమ్మన్నారంటే ఆవిడ విచారణకు కోఆపరేట్ చేయలేదు. సహజంగా ఏంటంటే పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు మొదటిసారి పిలుస్తారు, మాట్లాడతారు, ఎలాగూ పూర్తి వివరాలు చెప్పరు. అందులో జర్నలిస్టులు రూపంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కదా. సో ప్లాన్డ్గా ఖచ్చితంగా వాళ్ళ తరఫున అడ్వకేట్స్ ఏదైతే చెప్పుకుంటారో ఆ డైరెక్షన్లోనే పోలీసులు కూడా చెప్పుకుంటారు. సో పోలీసులు మళ్ళీ రమ్మన్నారు అని అంటే నెక్స్ట్ వాళ్ళు కొన్ని ఆధారాలు తీసుకొని క్రాస్ చెక్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి రమ్మని చెప్తారు, సహజంగా చెప్తారు. పోలీసులు ఎవరికైనా అదే చెప్తారు. సో ఫస్ట్ టైం ఇప్పుడు ఏమి విచారించుంటారు అని అంటే, ఇప్పుడు ఇంద్రసేన అలాగే గమన వీళ్ళిద్దరికీ ఒకేసారి నోటీసులు ఇచ్చారు, ఒకేసారి విచారణకి రమ్మని చెప్పారు. వాళ్ళిద్దరిని చెరొక రూమ్లో కూర్చోబెట్టి విచారించినట్టు వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. సరే, వాళ్ళిద్దరూ ఒకేలాగా చెప్పుకుంటే పోలీసులు నమ్మిండేవాళ్ళు. కానీ ఒకే అంశం మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారని చెప్పి తెలుస్తుంది. అందుకే మళ్ళీ రమ్మన్నారు. బహుశా ఈ లోపల ఇంకొన్ని క్యారెక్టర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం లేకపోలేదు. మరి కొంతమందిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు పోలీసులు. మీకట్ట తెలుసు చేస్తున్నారని చెబుతున్నారు కదా అనుకోవచ్చు. మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, గమనం మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలాగే రావణ్ అలియాస్ జోసెఫ్ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవాళ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చాలు, జాతకం మొత్తం తెలిసిపోతుంది. అంతకుమించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో. ఎవరో మరీ సిమ్లు మార్చేసి ఫోన్లు మార్చేసి ఫోన్లు చితక కొట్టేసి, కవిత గారు కనుక అప్పుడు లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకి వెళ్ళేటప్పుడు మొబైల్స్ని కొన్నిటిని మార్చేసిందని చెప్పి డిస్పోజ్ చేసింది. అలా చేస్తే తప్ప మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది. అసలు ఏంటి వీళ్ళు కాంటాక్ట్స్ ఎవరెవరితో ఉన్నారు, ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి పోస్టులు షేర్ చేసుకుంటున్నారు, వాట్సాప్ గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ. సో అందుకే ఇప్పుడు మొదటి విడత విచారణ అయిపోయింది. రెండో విడత విచారణ చేసేదానికి సిద్ధం అవుతారు. సిద్ధమయ్యే దానికంటే వాళ్ళకి అదనపు ఇన్ఫర్మేషన్ ఏదైనా రాబట్టిన తర్వాత దానికి వీళ్ళ వాంగ్మూలం తీసుకుంటారు. ఎందుకంటే కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలి కదా. కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలంటే వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో పోలీసులు, లేదంటే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళు ఆన్ పేపర్ చూపించాలి సాక్ష్యాలు కోర్టులో, లేదంటే కోర్టులో కేసులు చెల్లవు. అందుకని ఎస్టాబ్లిష్ చేస్తారు, విచారణ చేసి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ విచారణలో ఏం తెలియంది, ఆ ఆఫీస్ ఎవరిది, ఆ ఆఫీస్లో మీరందరూ ఒకటిగా ఎలా అయ్యారు, మీకు పరిచయం ఉందా గతంలో ఈ జోసెఫ్ అలియాస్ రావణ్. గమనం ఉండేది బెంగళూరులో, జోసెఫ్ అలియాస్ రావణ్ ఉండేదేమో హైదరాబాదు లేదంటే గుంటూరు. మరి మీకు ఎలా పరిచయం? మీ ఇద్దరు పరిచయం బాగానే ఉంది, మరి ఇంద్రసేన మధ్యలో ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ ఫ్లాట్ ఇచ్చినటువంటి ఓనర్ ఎవరు, ఇవన్నీ విచారించారు. అయితే దానికి వాళ్ళు చెప్పినట్టు సమాధానం ఏంటంటే, ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటుందంట ఈ గమన అనే అమ్మాయి. ఆ ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటాను, రావణ్ అలియాస్ జోసెఫ్ చేసేటువంటి కంటెంట్ని బేస్ చేసుకుని దాని మీద రీల్స్ చేస్తుంటాను. అతను యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అతన్ని లైక్ చేశాను. ఇద్దరి యొక్క ఆలోచనలు ఒకటే,
భావజాలం ఒకటిగా కనిపించింది. ఆ కారణం చేత మేము ఒకటయ్యాము అని చెప్పి చెప్పింది. కానీ ఆవిడ CEO ఆన్ రికార్డు అక్కడ కదా, అవును. బెంగళూరులో ఆవిడ ఉండేది, CEO ఇక్కడ. మరి ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ ఆవిడ చేతుల మీద నడుస్తున్నాయి. ఇప్పుడు మనకు తెర మీదకి వచ్చింది ఒక ప్రశ్న అనేది కదా, ప్రశ్న రావణ అనే ఛానలే గళం. ఈ కాకుండా ఇంకో 4 ఛానల్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఎవరు నడుపుతున్నారు? దీనికి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? ఫండింగ్ ఎక్కడొచ్చింది? తర్వాత గమన మొబైల్లో ఉన్నటువంటి డేటా అది తీసుకున్నప్పుడు రావణ్ గురించి అడిగినప్పుడు రావణ్ ఈమె ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్లకి రిటైర్డ్ ఐపీఎస్లకి రెగ్యులర్ టచ్లో ఉంటారు అని చెప్పి ఆవిడ చెప్పినట్టు న్యూస్ వచ్చింది. రెగ్యులర్గా రావణ్ అనే అతను రిటైర్డ్ ఐపీఎస్లకి టచ్లో ఉంటాడు, రెగ్యులర్గా మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే అతను కంటెంట్ క్రియేట్ చేస్తారనేది ఆవిడ చెప్పినటువంటి సారాంశంగా వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. మరి ఆ ఇద్దరు ఐపీఎస్లు ఎవరు రిటైర్ వాళ్ళకి నోటీసులు ఇస్తారుగా. వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఆ ఇద్దరు ఐపీఎస్లకు సంబంధించిన వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కాల్ డేటాలో ఉన్నారు, రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టు కాల్ డేటా చూపిస్తుంది, గమన వాంగ్మూలం ఇచ్చింది. దాంతో ఖచ్చితంగా వాళ్ళని కాల్ఫర్ చేసే అవకాశం ఉంది. ఆ రిటైర్డ్ ఐపీఎస్లు ఎవరనేది నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసినప్పుడు అఫీషియల్గా తెలుస్తుంది. మనం ఈ లోపల మనం ఊహించడం అనవసరం కదా. ఆల్రెడీ ఒక అతను నా గురించి రాశారు అన్నట్టుగా బయటకు వచ్చాడు ఒక ఆయన. సరే, ఆయనకి నోటీసులు ఇస్తే కనుక అఫీషియల్గా హాజరైనప్పుడు మన అందరికీ తెలిసిపోతుంది. ఇక ఎమర్జెన్సీ టైంలో ఒక ఐఏఎస్ అధికారి టచ్లో ఉండేలాగా వచ్చింది. వాళ్ళ టచ్లో ఉన్నట్టు ఒక ఐఏఎస్ అధికారి, ప్రజెంట్ సర్వీస్లో ఉన్నట్టు ఐఏఎస్ అధికారి అని చెప్పి వస్తుంది. సరే, ఐఏఎస్ అధికారి ఎవరు అనేది ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉంటుంది. ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో ఉండేటువంటి సీక్రెట్స్ని వీళ్ళకి ఇస్తున్నారు అనమాట అనుకోవాలి, ఇస్తున్నారు అనుకోవాలి, అంతే కదా. టచ్లో ఉన్నారంటే ఒక ఛానల్కి సంబంధించినటువంటి ప్రజెంటరో లేకపోతే సీఈఓకోనో లేకపోతే ఎంప్లాయీకో రెగ్యులర్ టచ్లో ఉన్నారంటే డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రహస్యాలని చారవేయడానికే ఉండి ఉంటారు. అంతకుమించి వేరే రిలేషన్స్ అయితే ఉండవు కదా, రెగ్యులర్గా అంతకుమించిన రిలేషన్స్ ఉండవు కదా. సో ఐఏఎస్ ఎవరు అనేది ఇప్పుడు తేలాలి. ఐఏఎస్ ఎవరు అనేది పోలీస్ ఇంటెలిజెన్స్కి తెలిసి ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు ఐఏఎస్కి ఇద్దరు ఐపీఎస్లకి నోటీసులు ఇవ్వాలి పోలీసులు, గన్నవరం పోలీసులు నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించాలి. వాళ్ళు విచారించే అవకాశం కూడా లేకపోలేదు. అప్పుడు కానీ ఈ మొత్తం ఎపిసోడ్కి వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేది బయటపడదు. ఈ కుట్ర వెనక ఎవరున్నారు అనేది అంతిమంగా అదే కదా తేల్చాల్సింది. ఇంటెలిజెన్స్ తేల్చాల్సింది అదే, పోలీసులు తేల్చాల్సింది కూడా అదే. ప్రభుత్వం మీద కుట్ర పడుతున్నారు అని అంటే ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర లేదంటే ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కుట్ర అనేది చాలా డేంజర్. చట్ట ప్రకారం చాలా డేంజర్. సో వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, కేసులు పెట్టి అరెస్ట్ చేయించవచ్చు. ప్రభుత్వాన్ని పడగొట్టని కుట్ర అంటే చిన్న విషయం కాదు, అది ఒక రకంగా దేశద్రోహం. సో కాబట్టి వీళ్ళు నోటీసులు ఇచ్చేసి వాళ్ళని పిలిచి విచారించిన తర్వాత దీని మీద ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ టైం వీళ్ళని పిలిచి విచారించారు అని అంటే ఇంద్రసేన కూడా తందే అని చెప్పి ఒప్పుకున్నాడు ఫ్లాటు. మరి ఫస్ట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కళ్యాణ దుర్గం లీడర్ది అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఇంద్రసేన ఫ్లాట్ నాదే అంటున్నాడు. అది కూడా తేల్చాలి, ఎవరిది ఫ్లాట్ ఏంటి అనేది అది కూడా తెలుస్తారు. ఆన్ డాక్యుమెంట్ అన్నీ ఉంటాయి కదా. ఒకసారి వాళ్ళు విచారణకు వచ్చారు, వాళ్ళు చెప్పేది చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఉన్నటువంటి ఎవిడెన్స్కి సరిపోతుందా లేదా అని చూసుకుంటారు. సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్ళీ పిలిచి విచారిస్తారు, మళ్ళీ పిలుస్తున్నారు. 17వ తారీఖు మళ్ళీ పిలుస్తారు. 17వ తారీఖు లోపల ఈ రిటైర్డ్ ఐపీఎస్లు ఎవరు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఐఏఎస్ ఎవరు రెగ్యులర్ టచ్ ఉంది వీళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ కుట్రని ఖచ్చితంగా బయటికి తీస్తారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.